ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఆన్ బార్ గ్రాఫ్. మనం పై చార్ట్ చెప్పుకున్నాం 10th క్లాస్ వాళ్ళకి. 37th బి రీడింగ్ ఇంటర్నల్ చాయిస్ లో మనం పై చార్ట్ చెప్పుకున్నాం, టేబుల్ చార్ట్ చెప్పుకున్నాం, ట్రీ డయాగ్రామ్ చెప్పుకున్నాం, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ బార్ గ్రాఫ్. దీంతో మనకి ఆ మొత్తం అన్ని గ్రాఫ్స్ అయిపోయినట్టే. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఆన్ బార్ గ్రాఫ్ ఇది ఇప్పుడు ఎలా చేయాలి? సో సేమ్ దానిలాగే చేస్తారు ఇది కూడా. ఏం లేదు, ఫస్ట్ ఏం చెప్పాలి, ఇలా మనకోటి ఇస్తాడు, దీన్ని యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా చేస్తే మనకి 10 మార్క్స్ ఉంటాయి. ఎలా చేయాలి బార్ గ్రాఫ్ ని? నేను ఒక మోడల్ చేస్తాను, ఇలాంటి మోడల్ మీరు ఏది ఇచ్చినా చేయాలి. బార్ చార్ట్. సో బార్ చార్ట్ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఏంటి రాస్తారు? ఫస్ట్ ది గివెన్ డేటా ఉంది, బార్ గ్రాఫ్ చూడడానికి బార్ డయాగ్రామ్ లో మనకి ఇది ఉంది చూడడానికి. ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కదా, ఇది చూడడానికి ఎలాగుంది? గివెన్ డేటా ఎందులో ఉంది? బార్ డయాగ్రామ్ లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ దిస్ డెపిక్ట్స్ అంటే వర్ణించడం. ఏం చెప్పాను? ఎప్పుడు డెపిక్ట్స్ అని రాసినా దాని హెడ్డింగ్ రాసేయాలి. హెడ్డింగ్ ఎడిషన్ మనకి డెపిక్ట్స్ అంటే వర్ణిస్తున్నారు. దేనికోసం వర్ణిస్తున్నారు? యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్ జనవరి టు జూన్ కోసం చెప్తున్నారు. అదే రాస్తారు, హెడ్డింగ్ రాసటమే. 2018 అని రాస్తారు, హెడ్డింగ్ రాస్తారు. ఏముంది? ఫస్ట్ ఎప్పుడు కూడా బార్ గ్రాఫ్ కి ఫస్ట్ ఏంటి? ఏదైనా సరే ది గివెన్ డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎందులో ఉంది ఇది చూడడానికి? బార్ డయాగ్రామ్ ఉంది కదా, అది రాస్తారు. నెక్స్ట్ దిస్ బార్ డయాగ్రామ్ డెపిక్ట్స్, ఈ బార్ డయాగ్రామ్ డెపిక్ట్స్ అండ్ డిస్క్రైబ్స్ అంటారు దాన్ని. డెపిక్ట్స్ అని చెప్పగానే దాని హెడ్డింగ్ రాస్తారు. దాని హెడ్డింగ్ ఏది ఇచ్చాడు? యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్ జనవరి టు జూన్ 2018 రాస్తారు. అంటే ఇది ఒక ఫస్ట్ పేరా, ఇది ఒక పేరా. సో ఇలా ఇంట్రడక్షన్ రాస్తే ఒక ఇంప్రెషన్ అనేది మనకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నెంబర్స్ లో రాయకండి. వాడి నెంబర్స్ ఇస్తే ఓకే, ఇలా నెంబర్స్ ఇస్తే మనం ఇలాంటి నెంబర్స్ ఇస్తే మనం రాసుకోవచ్చు. మనం పాయింట్లు పెట్టినప్పుడు 1 2 3 అని పాయింట్లు పెట్టి మనం రాయకూడదు, పారాస్ లా రాయాలి. సో నెక్స్ట్ ఫస్ట్ మనకి ఏంటి ఇచ్చాడు? ఇలాగా చూడండి, ఇది ఒక మోడల్ ఇచ్చాడు. నేను ఒక మోడల్ చేసి చూపిస్తాను, మీరు నచ్చిన ఇంకొక మోడల్ ఏదో ఏ మోడల్ ఇవ్వచ్చు. ఏ మోడల్ ఇచ్చినా సరే మనం ఆలోచించే విధానం బట్టి మనం రాయాలి. సో ఈ మోడల్ ఇచ్చాడు, ఈ మోడల్ మనం ఎలా రాస్తామో ఏం చెప్పాను? మనం పై చార్ట్, టేబుల్ చార్ట్ అండ్ ట్రీ డయాగ్రామ్ లో ఆర్డర్ గా వెళ్ళాలని చెప్పాను. ఇది కూడా మనం ఆర్డర్ గా, ఏది ఇచ్చినా సరే ఆర్డర్ గా వెళ్ళాలి. జాన్ తర్వాత జూన్ వెళ్ళిపోకూడదు, ఆర్డర్ గా వెళ్ళాలి. ఫస్ట్ ఏం చెప్పాడు? జాన్ కోసం చెప్పాడు. ఏంటి? యావరేజ్ మంత్ రెయిన్ఫాల్ జనవరి నుంచి 40 అబౌవ్ ఉంది, ఫిబ్రవరిలో 60 అబౌవ్ ఉంది, మార్చ్ లో కరెక్ట్ 40 ఉంది, ఏప్రిల్ లో 60 ఉంది కరెక్ట్ గా, మేలో కరెక్ట్ 70 ఉంది, జూన్ లో కరెక్ట్ గా 30 ఉంది. సో ఇలా ఉన్నాయి కాబట్టి ప్రతి నెల మనం నీట్ గా చెప్పుకుంటూ వెళ్దాం, డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్దాం, మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ పేరా. ఇప్పుడు జనవరి మంత్ లో ఎంత వరకు వెళ్ళింది? ఇది 40కి అబౌవ్ ఉంది, 50 కొంచెం బిలో ఉంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఎస్టిమేట్ గా 48 ఎంఎంఎస్ అని ఎంఎంలు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఎంఎంఎస్ అని మనం రాసుకోవచ్చు, మిల్లీమీటర్ అని అర్థం రాసుకోవచ్చు. ఇప్పుడు రెయిన్ఫాల్ అదే కదా రాసాం. ఇన్ జనవరి దేర్ వాజ్ 48 ఎంఎంఎస్ ఆఫ్ రెయిన్ఫాల్, అది రాసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు అది అయిపోయింది. నెక్స్ట్ ఫిబ్రవరి కోసం రాయాలి. ఫిబ్రవరి ఎలాగుంది? జనవరి కంటే ఎక్కువగా ఉంది, అంటే 60కి అబౌవ్ ఉంది, 70 కొంచెం బిలో ఉంది. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? 20 ఎంఎంఎస్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ఫిబ్రవరి. దేర్ వాజ్ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ ఫాల్, స్ట్రైట్ గా ఇంక్రీజ్ అయింది స్టీప్. అదే అలాగే ఇంక్రీజ్ అయింది ఫిబ్రవరిలో, స్ట్రైట్ గా ఇంక్రీజ్ అయింది. ఎకరోడిక్ ఇంక్రీజ్ అదే రాసాం. ఇన్ ఫిబ్రవరి దేర్ వాజ్ స్టీప్ రైజ్ ఇన్ రెయిన్ఫాల్. నెక్స్ట్ 20 ఎంఎంఎస్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ వాజ్ రికార్డ్ ఇన్ ఫిబ్రవరి, అంతే కదా. జనవరి నుంచి పోలిస్తే జనవరికి 48.8 ఉంది, 48 ఉంది. ఫిబ్రవరికి ఎంత వచ్చింది? 68 వరకు వెళ్ళింది, అంతే కదా. 60కి అబౌవ్ ఉంది, అంటే 70కి బిలో ఉంది, 68. 70 కొద్దిగా తక్కువ ఉంది, 60 చాలా ఎక్కువ ఉంది. అది 70 కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి 68 అయింది. అలాగే 40కి చాలా ఎక్కువ ఉంది, 50 కొంచెం తక్కువ ఉంది, అందుకే 48. మరి జనవరి టు ఫిబ్రవరి కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంది? 20 డిఫరెన్స్ ఉంది. మనం రాసుకొచ్చేటప్పుడు 20 ఇంక్రీజ్ ఇన్ రెయిన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ఫిబ్రవరి వరకు రాసుకోవచ్చు, అదొక పాయింట్. ఇలా ఓన్ క్రియేట్ చేసి రాయడమే. ఇది ఇలా, ఈ మోడల్ ఇలా ఉంది. నెక్స్ట్ మోడల్ ఇంకోలా ఉండొచ్చు, మీరు ఓన్ క్రియేట్ చేయాలి అనలిటికల్ గా, అలా అనమాట.
నెక్స్ట్ ఇంకేట్ చేయొచ్చు ఫిబ్రవరిలో ఇలా హెడ్డింగ్ పెట్టి ది యావరేజ్ మంత్లీ రెయిన్ ఫాల్ 2018 ఎంత అయింది టోటల్ గా ఫిబ్రవరికి 68 అయింది. అదే కదా మొత్తం అంత కలిపితే 68 అయింది, అది రాస్తారు. ది యావరేజ్ ది యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ఫిబ్రవరి వాజ్ రికార్డెడ్ యాజ్ 68 mm. ఇలా ఆర్డర్ గా రాయాలి. సో జాన్ అంతా రాసింది ఒక పేర రాయింది, ఫిబ్రవరి అంతా ఒక పేర రాయింది, అలా రాస్తే బాగుంటుంది. మీరు జనవరి ఫిబ్రవరి ఒకే పేరలో రాశాను, మీరు మాత్రం జనవరి వేరే పేర ఫిబ్రవరి వేరే పేరలో రాస్తే కొంచెం బాగుంటది. ఓకేనమ్మా. సో మనం ఇలా అండర్లైన్ కూడా చేసుకోవచ్చు ఏదైనా మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే, అలా రాయాలి. నెక్స్ట్ జాన్ అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. జాన్ మనం ఎలా రాసాము, ఇన్ జనవరి దేర్ వాజ్ 48 mm ఆఫ్ రెయిన్ఫాల్, అదే కదా ఉంది. జనవరిలో ఎంత ఉంది, 48 mm ఆఫ్ మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంది జనవరిలో. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎలా ఉంది, ఫిబ్రవరిలో మనం ఎలా రాసాం, ఫిబ్రవరిలో కొంచెం పాయింట్లు యాడ్ చేసి రాసాం. ఫిబ్రవరిలో కొంచెం ఇంక్రీజ్ అయింది, స్ట్రెయిట్ గా పెరిగింది రాసాం కదా. ఇన్ ఫిబ్రవరి దేర్ వాజ్ ఎ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్, ఎంత పెరిగింది 48 నుంచి 68, ఇది 48 ఉంది, ఇది 68 ఉంది, అంటే 20 పెరిగింది. సో 20 mm ఇంక్రీజ్ ఇన్ రెయిన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ఫిబ్రవరి అని రాస్తారు. నెక్స్ట్ టోటల్, ఇప్పుడు టోటల్ ఎంత పెరిగినట్టు, టోటల్ యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్ ఎంత ఉంది 68 ఉంది, అదే రాస్తాం. దస్ యావరేజ్ రెయిన్ఫాల్ ఫిబ్రవరి వాజ్ రికార్డెడ్ 68 mm. ఇలా మీరు రాయాలి, ఇలా పారాసలు రాయాలి, పాయింట్స్ పెట్టకుండా రాయాలి, నెంబర్స్ రాయొద్దు. సో అర్థమవుతుందమ్మా, ఈ విధంగా రాయాలి ఆర్డర్ గా. ఈ బార్ ఇలాగ ఇచ్చాడు, ఇంకో లేవచ్చు, ఏది ఇచ్చినా మ్యాటర్ ఇలాగ రాయాలి, ఆర్డర్ గా రాయాలి, అప్పుడు మంచి మార్క్స్ అని మీకు పడతాయి. నెక్స్ట్ మార్చ్ చూడడానికి ఎలా ఉంది. మార్చ్ లో ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఓన్లీ 40 mm ఆఫ్ రెయిన్ఫాల్, టోటల్ మనకి ఎంత ఉంది 40 ఉంది, ఎంత ఉంది 40, కరెక్ట్ గా 40 ఉంది. సో మనకి ఎంత ఉంది చూడడానికి 40 mm ఆఫ్ రెయిన్ఫాల్ ఉంది మార్చ్ మంత్ లో ఉంది. మనం అదే రాస్తాం. ఏంటి రాస్తాము, మార్చ్ కి ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ దేర్ వాజ్ ఓన్లీ 40 mm రెయిన్ఫాల్. సో ఇక్కడ రాస్తాం ఓన్లీ 40 mm ఆఫ్ రెయిన్ఫాల్, ఇలా అండర్లైన్ చేసుకోవచ్చు. అదొక పాయింట్. మార్చ్ ఇంకేటి రాసుకోవచ్చు అడిషనల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ప్రీవియస్ మంత్, ముందు మంత్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎంత ఉంది 60కి పైనే ఉంది. ఫిబ్రవరి చూస్తే చాలా ఎక్కువ ఉంది, దగ్గర 70 దగ్గర ఉంది. ఇది చూస్తే 40 దగ్గర ఉంది, అంటే అంత ఆల్మోస్ట్ దగ్గర 40% అనేది డిక్రీజ్ అనేది అయిపోయింది మార్చ్ మంత్. అలా ఒక అడిషనల్ పాయింట్ రాసుకోవచ్చు. సో అలా 40 అనుకో రఫ్ గా పోనీ ఒక 30 అనుకోండి, 30% డిక్రీజ్ అయింది. 40 mm ఆఫ్ రెయిన్ఫాల్, ఆల్మోస్ట్ 40% డిక్రీజ్ ఇన్ ద మంత్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డ్ ఇన్ మార్చ్. ఇలా పర్సెంటేజ్ ఇస్తే నెంబర్లు రాసుకోవచ్చు, ఆడిస్తే నెంబర్ మనం రాసుకోవచ్చు. మనం ఓన్గా 1 2 3 పెడితే రాయకూడదు. రెయిన్ఫాల్ జరిగింది మార్చ్ లో. సో దాన్ని కంపేర్ టు ప్రీవియస్ మంత్ కంపేర్ చేస్తే, ప్రీవియస్ మంత్ అంటే ఏంటి ఫిబ్రవరితో కంపేర్. ఫిబ్రవరి చూస్తే 70 ఉంది, మార్చ్ చూస్తే 40 ఉంది, అంటే దగ్గర 30%, ఆల్మోస్ట్ ఎంత, ఆల్మోస్ట్ 30 to 40% అనేది రెడ్యూస్ అయిపోయింది, అదే రాస్తాం. ఆల్మోస్ట్ 40% డిక్రీజ్ ఇన్ మంత్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డ్ ఇన్ మార్చ్ దాని కంపేర్ టు ప్రీవియస్ మంత్ ఫిబ్రవరి. అలా అడిషనల్ గా యాడ్ చేసి ఓన్ గా క్రియేట్ చేస్తూ రావాలి. ఇంకా అదే బార్ చార్ట్, ఇది ఇలాగ ఇచ్చాడు, మీకు ఇంకొకటి వచ్చి ఏది ఇచ్చినా పాయింట్ ఇదే, మీరు ఏ విధంగా రాయాలి, ఇది మార్చేయాలి అంతే. నెక్స్ట్ చూడండి ఒకసారి ఏప్రిల్ చూడండి. ఏప్రిల్ సింపుల్ రాసుకోవచ్చు. ఏప్రిల్ ఎంత ఉంది 60 mm, 60 mm ఎంత ఉంది 60 mm ఉంది. జనవరి 48, ఫిబ్రవరి 68, మార్చ్ 40, మళ్ళీ ఏప్రిల్ చూస్తే మళ్ళీ 60 పెరిగింది. సింపుల్ మనం ఇలా రాసుకోవచ్చు కదా సింపుల్ గా. ఏప్రిల్ ఉంది జస్ట్ స్టీప్ ఇంక్రీజ్ 60 mm ఉంది మంత్, జస్ట్ 60 మాత్రం పెరిగింది, సింపుల్ రాసుకోవచ్చు. అగైన్ దేర్ వాజ్ స్టీప్ ఇంక్రీజ్, నిటారుగా పెరగడం, స్టీప్ అంటే నిటారుగా పెరగడం, స్టీప్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్ 60 mm ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్. సింపుల్ రాసింది, చాలా ఎక్కువ దీన్ని ఎలాబరేట్ చేయకుండా సింపుల్ గా రాసింది. ఎందుకంటే మనకి మే జూన్ కూడా ఉంది, ఈ మే జూన్ తో మనం ఒక పేపర్ అంతా రాసేయచ్చు. అందుకే ఏప్రిల్ ని సింపుల్ గా తగ్గొడతాం, ఎందుకంటే ఏప్రిల్ ఎంత ఉందో మీరు కూడా ఆలోచించి రాయాలి. ఇంకోటి ఏదైనా వచ్చు, ఇంకో బార్ వచ్చు, ఏది ఇచ్చినా అలా ఆలోచించే విధానం ఆర్డర్ గా వెళ్ళాలి, నీట్ గా రాయాలి, ఆలోచించి రాయాలి. మరి జనవరి తర్వాత జూన్ రాసేయకూడదు, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇట్లా ఆర్డర్ గా వెళ్ళాలి. మీరు కూడా అక్కడ ఏదిస్తే అది ఆర్డర్ గా రాసేటట్టుగా చూసుకోండి. సో ఏప్రిల్ సింపుల్ రాసేద్దాం. దీనికి కూడా ఏప్రిల్ కూడా మనం ఫిబ్రవరిలో రాసుకోవచ్చు, 20% పెరిగింది, జనవరితో పోలీసు అంతా రాసుకోవచ్చు, అలాగే రాసుకోవచ్చు.
మనం జనవరి టు ఫిబ్రవరి కంపేర్ చేసినప్పుడు ఫిబ్రవరికి ఎలా రాసాము, జనవరి మీద 20% పెరిగింది అనేటిగా రాసాం కదా. అలాగే మనం మార్చ్ తో కంపేర్ చేస్తే ఏప్రిల్ 20% పెరిగింది అలా రాసుకోవచ్చు. కానీ అంత రాయడం బదులు మనం సింపుల్ గా, ఎందుకంటే మే జూన్ కూడా ఉన్నాయి కాబట్టి సింపుల్ గా ఇలా రాసేసుకోవచ్చు. దేర్ వాజ్ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్ 60 mm ఇన్ ద మంత్ ఆఫ్ రెయిన్ఫాల్ రాసుకోవచ్చు. అదే రాస్తాం. అగైన్ దేర్ వాజ్ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్ 60 mm ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ రాసి సరిపోతుంది. ఇలా మీరు కూడా ఒక పని చేయండి. నేను అంతా కలిపి ఒకే పేరాలో రాశాను. మీరు జనవరిది ఒక పేరా, ఫిబ్రవరిది ఒక పేరా, మార్చిది ఒక పేరా, ఏప్రిల్ ఒక పేరా అలా రాసుకుంటే ఇంకా మంచిది. పేరాస్ లో వస్తే ఇంకా ఇంప్రెషన్ వస్తుంది. నెక్స్ట్ మే చూస్తే అన్నిటికంటే బిగ్గెస్ట్ వర్షం మేలోనే కురిసింది. హైయెస్ట్ మొత్తం మన గ్రాఫ్ లో 70 అంటే ఆల్మోస్ట్ 70 వరకు కురిసింది. అలా సింపుల్ మంది ఎలా రాసుకోవచ్చు దీన్ని, మేని ది హైయెస్ట్ రెయిన్ఫాల్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ మే. అదే కదా అన్నిటికంటే గ్రాఫ్ లో సారీ బార్ గ్రాఫ్ లో అన్నిటికంటే హైయెస్ట్ ఏది మేకు ఉంది రెయిన్ఫాల్. అప్పుడు సింపుల్ గా రాసుకోవచ్చు ది హైయెస్ట్ రెయిన్ఫాల్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ మే అని. ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ 70 mm ఆఫ్ రెయిన్ పోర్డ్ డౌన్ మే. వర్షం పడింది, పోర్డ్ డౌన్ వర్షం కురవడం. సో ఆల్మోస్ట్ ఎంత కురిసింది వర్షం, 70 millimeters వర్షం అనేది కురిసింది. అదే మనం రాసాం. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ మే, 70 mm ఆఫ్ రెయిన్ పోర్డ్ డౌన్ ఇన్ మే. సింపుల్ గా ఓకేనమ్మా, అలా రాస్తే చాలు. ఓకేనమ్మా, ఈ విధంగా మనం ఆలోచించాలి. ఏ గ్రాఫ్ ఇచ్చినా మనం ఆలోచించే విధానం బట్టే ఉంటది. అదొకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి నీట్ గా ఎలా చేస్తే పాయింట్లు లాగొచ్చు, ఎలా కంపారిజన్ చేస్తే మనం పాయింట్లు తేగలం, ఇలా కొద్దిగా ఆలోచించి మనం రాసేయచ్చు గ్రాఫ్ ని, బార్ గ్రాఫ్ ని. ఏది ఇచ్చినా సరే ఆలోచించి రాయాలి. ఇది నేను ఇలా రాస్తాను, ఇంకోలా అయిపోవచ్చు. ఏదైనా మీరు ఆలోచించబట్టి రాయాలి. సో అన్ని అయిపోయి, జాన్ అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది. లాస్ట్ ఫైనల్ మనం జూన్ చూస్తే మనం ఆర్డర్ వెళ్ళాం. జూన్ రాద్దాం ఇప్పుడు. జూన్ ఎంత ఉంది, 30 ఉంది. జూన్ ఎంత ఉంది, ఓన్లీ 30 మాత్రమే ఉంది. దాన్ని సింపుల్ గా అన్నిటికంటే తక్కువ ఉంది, జూనే ఉంది. అది సింపుల్ మనం దాన్ని కూడా సింపుల్ రాసుకోవచ్చు. సో ఏమని రాసుకోవచ్చు, ది లీస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్. ఎంత ఉంది, ఓన్లీ 30 ఉంది. అదే రాస్తాం మనం. ఓన్లీ 30 mm ఆఫ్ రెయిన్ అక్కడ్ ఇన్ జూన్, సంభవించింది జూన్ లో అని సింపుల్ రాసుకోవచ్చు. ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో మనం బై లుకింగ్ ఇంకా రాయొచ్చు కదా మనం ఎంత రాయాలనుకుంటే. సో మనం ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 2 pages వస్తాయి. 2 pages వస్తాయి చూసారా, ఇదొక పేజ్. యాక్చువల్ గా నేను అంత కలిపి రాస్తాను, పారాగ్రాఫ్ లో రాయలేదు. అదే మీరు పారాగ్రాఫ్ రాయండి. అంటే ఇక్కడ జాన్ 1, ఫిబ్రవరి, మార్చ్ వేరేగా, ఏప్రిల్ వేరేగా, మే వేరేగా, జూన్ వేరేగా, ఒక్కొక్క పేరాగ్రాఫ్ రాస్తే దగ్గర 2 pages దాటేస్తాయి. అంత కలిపి రాస్తాను కాబట్టి నాకు ఇలా ఇక్కడ వరకు వచ్చింది. సో పారాగ్రాఫ్ రాస్తే ఇక్కడ వరకు దాటిద్దును. సో మనం ఇంకా రాయేసుకోవచ్చు కాబట్టి దాన్ని మనం సింపుల్ గా ఇంకా లాస్ట్ లో కన్క్లూడ్ చేయొచ్చు. బై లుకింగ్ దిస్ బార్ డయాగ్రామ్ వీ క్యాన్ ట్రాన్స్ఫర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి రాయొచ్చు. సో మనం ఇలాగా హైలైట్ పాయింట్స్ మనం అండర్లైన్ కూడా చేయొచ్చు. ఇలా నెంబర్స్ కనిపిస్తే హైలైట్ పాయింట్స్ ఇలా అండర్లైన్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనమ్మా, సో ఈ విధంగా మనం మంచి మార్క్స్ అని మనకి వస్తాయి ఇలా రాస్తే. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. బార్ డయాగ్రామ్ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్త వినండి అమ్మా. యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్ జనవరి టు జూన్ 2018 అని ఇచ్చాడు. మనకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు. 0, 10, 20 అలా 70 వరకు ఇచ్చాడు. జనవరికి ఎంత ఇచ్చాడు, 48 ఇచ్చాడు. 48 మనం ఎలా చెప్పగలం అంటే 50కి తక్కువ ఉంది, 40కి చాలా ఎక్కువ ఉంది. 50కి కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మనం 48కి ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అంటే జనవరికి 48 ఉంది. మనం ఎలా రాసుకుందాం, సింపుల్ గా ఫస్ట్ ది గివెన్ డేటా, ఇందులో ఉంది. ది గివెన్ డేటా ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బార్ డయాగ్రామ్. అది బార్ డయాగ్రామ్ లాగా ఉంది. ఇది పై వేస్తే పై, ఇది 3 వేస్తే 3 డయాగ్రామ్, టేబుల్ వేస్తే టేబుల్ డయాగ్రామ్, టేబుల్ చార్ట్ అని రాస్తారు. ఇది బార్ ఉంది కాబట్టి ది గివెన్ డేటా ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్ డయాగ్రామ్. చాలు, ఇక్కడికి మనకి ఇంట్రడక్షన్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ ఏంటి రాయాలి పాయింట్, ది బార్ డయాగ్రామ్ డెపిక్ట్స్. ఈ డెపిక్ట్స్ అంటే ఏంటి, వర్ణించడం. ఈ బార్ డయాగ్రామ్ ఏంటి వర్ణిస్తుంది, దాని హెడ్డింగ్ రాసింది యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్ జనవరి టు జూన్ 2018 రాస్తారు. సో ది బార్ డయాగ్రామ్ డెపిక్ట్స్ యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్ జనవరి టు జూన్ 2018 అని రాసేస్తారు. తర్వాత ఇక్కడ నుంచి మనం జనవరి, ఫిబ్రవరి, మనకు జూన్ వరకు ఇచ్చాడు. ఫస్ట్ మనం జనవరి మంత్ అనేది రాయాలి. జనవరి ఎంత ఉంది, 48 మనకు 48 దగ్గర ఉంది మనకి, మనం అదే రాస్తాం. సో ఇన్ జనవరి దేర్ వాస్ 48 mm ఆఫ్ రెయిన్ఫాల్. జనవరి మంత్ లో 48 millimeters ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనకు ఉంది. సో జనవరి అక్కడ తాపేస్తాం. ఇప్పుడు మళ్ళీ జనవరి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పారా పెట్టి రాసుకోవచ్చు. ఫిబ్రవరి మనం ఎన్ని పారాస్ రాస్తే మంచి నెంబర్స్ పెట్టకండి.
ఓకేనమ్మా, 1 2 3 అని పెట్టుకుంటే పారాసల్ రాయండి. నేను కలిపి రాస్తాను. ఫిబ్రవరి మంత్ లో ఎంత ఉంది? 68.8 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఒక 2 3 పాయింట్స్ విభజించి రాసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎస్ఎన్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అర్థమయ్యేది చెప్పాలి అందరికి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం దీన్ని వెరైటీగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఫిబ్రవరి మంత్ లో ఒకేసారి జనవరితో పోలిస్తే ఫిబ్రవరి ఒకేసారి స్టీప్ ఇంక్రీజ్ అయింది. స్టీప్ అంటే నిటారుగా పెరిగింది. ఇన్ ఫిబ్రవరి దేర్ వాజ్ ఎ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్. ఎంత పెరిగింది? జనవరి 48 ఉంటే ఫిబ్రవరి 68 ఉంది, 20 పెరిగింది. సో 20 mm ఇంక్రీజ్ ఇన్ రెయిన్ వాజ్ రికార్డ్ ఇన్ ఫిబ్రవరి అని రాస్తాం. నెక్స్ట్ టోటల్ గా ఎంత పెరిగింది? ఫిబ్రవరి 68 పెరిగింది. దాన్ని ఎలా రాసుకోవచ్చు? దస్ ది యావరేజ్ రెయిన్ఫాల్ హెడ్డింగ్ అదే కదండి, ది యావరేజ్ మంత్లీ రెయిన్ఫాల్ అదే రాస్తారు. దస్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ఫిబ్రవరి వాజ్ రికార్డెడ్ యాజ్ 68 millimeter. ఫిబ్రవరి అయిపోయింది. నెక్స్ట్ మనం మార్చికి వెళ్తాం. మార్చ్ ఎలా రాస్తాం? మార్చ్ ఎంత ఉంది? ఓన్లీ 40 వరకు ఉంది. సో 40 ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ దేర్ వాజ్ ఓన్లీ 40 mm ఆఫ్ రెయిన్ఫాల్ అని రాస్తాం. అప్పుడు ఇంకొక పాయింట్ మన ఎస్ఐ అంటే 2 pages రాయాలి, మినిమం 2 pages రాయాలి. 2 pages రాయాలంటే ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు రాసుకోవచ్చు. ఎలా రాసుకుంటే ఆల్మోస్ట్ 40% డిక్రీజ్ ఇన్ మంత్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ ఇన్ మార్చ్. సో మార్చ్ లో మనకి ఎంత తగ్గింది? దగ్గర 40% తగ్గింది. దేంతో కంపేర్ చేస్తే కంపేర్ టు ప్రీవియస్ మంత్, అంతే కదా. మార్చ్ 40 ఉంది, ప్రీవియస్ మంత్ ఫిబ్రవరి ఎంత ఉంది? దగ్గర 70 ఉంది. సో ఫిబ్రవరితో కంపేర్ చేస్తే మార్చ్ ఆల్మోస్ట్ 30 to 40 అంటే 40 ఎక్కువగా రాస్తాం, 40% అన్నాం. దగ్గర 30 to 40% అనేది తగ్గింది. ఎలా రాసుకోవచ్చు మనం? ఆల్మోస్ట్ 40% డిక్రీజ్ ఇన్ మంత్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డ్ ఇన్ మార్చ్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ మంత్. ఇలా ఓన్ గా క్రియేట్ చేసి రాయాలి. అది ఏది ఇచ్చినా, ఏ బార్ డయాగ్రామ్ ఇచ్చినా ఇలాగే మనం ఓన్ గా క్రియేట్ చేసి రాస్తాం. ఇది ఎలా ఉంది కాబట్టి ఇలా రాస్తాను. మీకు ఏ బార్ చార్ట్ ఇస్తారు దాన్ని బట్టి మీరు ఆలోచించి విధానం బట్టి ఉంటుంది. ఇది క్రియేటివ్ స్కిల్స్, క్రియేటివ్ రైటింగ్స్ అంటారు. మనం ఓన్ గా థింక్ చేసి రాయాలి. సో షార్ట్ ఫార్మ్స్ రాయకూడదు, ఎండ్ అని ఇలా పెట్టకూడదు, ఇలా రాయాలి ఎండ్ అని. సో పారాగ్రాఫ్స్ 1 2 3 అని పెట్టకూడదు, పారాగ్రాఫ్స్ రాయాలి. ఇలా ఇచ్చే చూస్తే నెంబర్స్ ఆడేస్తే నెంబర్స్ మనం ఇప్పుడు నెంబర్ పెట్టుకోవచ్చు. ఇలా మనం 1 2 3 అని పెట్టి రాయకూడదు, పారాగ్రాఫ్ లో రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ఏప్రిల్ ఎలా రాసుకోవచ్చు? ఏప్రిల్ ఎంత ఉంది? 60 పెరిగింది. సో ఏప్రిల్ మంత్ ఎలా రాసుకోవచ్చు మనం? 60 పెరిగింది కాబట్టి అగైన్ దేర్ వాజ్ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్ 60 mm ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటుంది? మే ఎంత పెరిగింది? మే ఆల్మోస్ట్ 70, హైయెస్ట్ అదే. దాన్ని సింపుల్ ఎలా రాసుకోవచ్చు? ది హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ మే. అంతే కదా, మంత్ ఆఫ్ మేలో హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఎంత పెరిగింది? 70 mm ఆఫ్ రెయిన్ పోర్డ్ ఆన్ మేలో దాదాపు 70% వర్షం అనేది పోర్ డౌన్ అంటే వర్షం కురిచింది. అది మే, సింపుల్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం మిగిలింది? జూన్. ఇది ఒక పేరా రాద్దాం. జూన్ అంట 30% ఉంది అంటే అందరికంటే తక్కువ, అదే కదా. దాన్ని సింపుల్ ఎలా రాసుకోవచ్చు? ది లీస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ వాజ్ రికార్డ్ ఇన్ మంత్ ఆఫ్ జూన్. ఎంత ఉంది? ఓన్లీ 30%, 30 millimeters ఆఫ్ రెయిన్ అక్కడ జూన్, అంతే కదా. ఓన్లీ 30 millimeters ఆఫ్ రెయిన్ మాత్రమే జూన్ లో అనేది అక్కడ అయింది, సంభవించింది. అంత మనం రాస్తాం. సో ఈ విధంగా మనం ఇంకా రాసుకోవచ్చు. మనం ఇంకా క్రియేట్ చేసి ఓన్ మనం ఆలోచించి విధానం బట్టి రాసుకోవచ్చు, ఇంకా రాసుకోవచ్చు. కాబట్టి మనం సింపుల్ లాస్ట్ ఎయిర్ కన్క్లూడ్ చేయాలి. బై లుకింగ్ దిస్ బార్ డయాగ్రామ్ వీ కెన్ ట్రాన్స్ఫర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని మనం రాసుకోవచ్చు. ఈ విధంగా మనం కంక్లూడ్ చేస్తాం. ఇలా మనం రాసి దగ్గర 2 pages వస్తాయి. నాకు 2 pages వచ్చాయి చూసారు కదా. నాకు ఆల్మోస్ట్ ఎంత వచ్చింది? 2 pages వచ్చాయి. ఎలా రాసింది? డైరెక్ట్ గా నేను పారాసల్ రాయలేదు. నేను పారాసల్ రాయలేదు కాబట్టి నాకు ఇలాగా ఇక్కడికి వచ్చింది. నేను పారాసల్ రాస్తే నాకు ఆల్మోస్ట్ 2 pages వస్తాయి. ఇలా 2 pages ఇలా ఆర్డర్ గా ప్రతిదీ ఇలా ఆర్డర్ గా రాస్తే 2 pages మీకు 1 మార్క్ కూడా తీయడు. కొద్ది గ్రామర్ చూసుకోండి. గ్రామర్ అంటే ఏంటంటే అందరూ మ్యాటర్ ఉంటుంది. అలా ఆలోచించి రాయండి, నీట్ గా రాయండి. హ్యాండ్ రైటింగ్ బాగుండాలి దీనికి, అప్పుడు ఫుల్ మార్క్స్ అని పడిపోతాయి. సో ఏ బార్ చార్ట్ ఇచ్చినా ఆలోచించే విధానం బట్టే నాకు ఈ బార్ డయాగ్రామ్ ఇలా అర్థమైంది కాబట్టి ఈ విధంగా రాశాను. ఏది రాసినా ఆర్డర్ గా రాశాను నేను. మీరు కూడా ఆర్డర్ గా రాయాలి. ఏది ఇచ్చినా సరే ఇలాగే రాయాలి, ఇలాగే ఆలోచించాలి. సో ఆలోచించే విధానం ఇలాగే ఉండాలి. కంటెంట్ ఎలాగుందో, దాని కాన్సెప్ట్ ఎలాగుందో దాన్ని బట్టి మీరు ఆలోచించి రాయాలి. మీరు 2 to 3 ప్రాక్టీస్ చేయండి. దీని మీద ఒక పట్టు అనేది వచ్చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.